అమెరికాలో చదువు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ను తాత్కాలికంగా నిలిపివేయడం తెరపైకొచ్చింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వచ్చా లేదా అన్నది అంచనా వేయటం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొని అధికారులు నిశ్చితంగా తనిఖీ చేయబోతున్నారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారంట. ఈ మేరకు అమెరికా సన్నాహాలు చేపట్టింది. ఈ కారణంగా తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూల అపాయింట్మెంట్ జారీ నిలిపివేశారు. ఇప్పటికే బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. దేశంలోకి వచ్చేవారు ఎవరు, ఎలాంటి వారు, ఎందుకోసం రావాలనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి వారు ఏం చేస్తారు వంటి వివరాలు తెలుసుకునే హక్కు ప్రతి సార్వభౌమ దేశానికి ఉంటుందని అమెరికా విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ చెప్పారు. ఎవరైనా విద్యార్థి తన సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే అతడి తీరు మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ విద్యార్థి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే అమెరికా విద్యా సంస్థలో చదువుకు అనుమతిస్తారట. వామ్మో,